ఉంది చూస్తుంటే. ఒకసారి నేను నాగార్జున గారితో మాట్లాడతాను. సార్ ఒక్క నిమిషం నాగార్జున గారితో మాట్లాడతాను. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే అన్న. ఏం చెప్తారు? ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారు, విచారణ చేస్తున్న క్రమంలో ఇంకా చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. పెద్ద మొత్తంలో అక్రమాస్తులు సంపాదించారు, బంగారం కొనుగోలు చేశారు, తమిళనాడు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఇక్కడ అన్నిట్లో కూడా పెట్టుబడులు పెట్టారనేది కనిపిస్తూ ఉంది కదా. ఏం చెప్తారు? ఇంకా విచారణ అయితే ముగియలేదు, ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి. అవును అవును అన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, మేనిఫెస్టోని ఖురాన్లా, బైబుల్లా, భగవద్గీతలా మనం ఎప్పుడో చూడాలి. నేను గుండెల మీద చేసుకొని చెప్తున్నా 99.99% హామీల్ని అమలు పరిచాయని చెప్పి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతా ఉంటాడు. సర్లే అని చెప్పి ఈ రోజు ఒకసారి మేనిఫెస్టో ఓపెన్ చేసి చూశారు. ఆ మేనిఫెస్టోలో ఒక మాట అన్నట్టు జాగ్రత్తగా మీరు చదవాలి. ఒక పదం కనపడిందో మీకు? మద్యపాన నిషేధమా? మద్యపాన నిషేధం. మద్యపాన నిషేధం ఇంకా పెంచిండు కదా. అదే అసలు పాయింట్ చూడండి, అసలు అక్షరాల 3 పాయింట్లు రాశారు అందులో. ఏమని? కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతుందంట, మానవ సంబంధాలు ధ్వంసమైపోతాయి, మద్యం వల్ల మానవ సంబంధాలు ధ్వంసమైపోతాయి అంట. కాకపోతే ఇక్కడ మద్యం వల్ల వచ్చిన డబ్బు వల్ల మానవ సంబంధాలు ధ్వంసమైతాయి అని చెప్పి అది కూడా వీళ్ళు మేనిఫెస్టో రాస్తే ఇంకా బాగుండేది. దాంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తాను, అవసరమైతే 5 స్టార్ హోటల్స్ లో మాత్రమే ఉండే విధంగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇక్కడ 3 దశల్లో సిట్ ఆఫీసర్లు కూడా ఈ యొక్క మద్యం ఇన్వెస్టిగేషన్ కూడా 3 దశల్లో కంప్లీట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. మొదటి దశ ఏంటంటే, ఇంతకు ముందు ఎవరైతే వాళ్ళ కంపెనీలు ఇది చేపించి కొంతమంది జైల్లో పెట్టారో, ఏది ఎంపీని కానీ లేదంటే ఇంకొకరు ఎవరైతే జైల్లో పెట్టారో అంతవరకు ఒక దశ. ఇప్పుడు కేఎన్ఆర్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిఏ లేదా సజ్జల వీళ్ళ వరకు మరో దశ. చివరి దశ వచ్చేదే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళు మద్యపాన నిషేధం చేయలేదు, కానీ ఎవరైతే కల్తీ మద్యం అమ్మారు దాని వెనక ఎవరున్నారు ఏంటని చెప్పి ప్రభుత్వం కానీ సిట్ ఆఫీసర్లు కానీ లేదా ఈడీ డిపార్ట్మెంట్ కానీ అసలు 3 దశల్లో అది కంప్లీట్ చేయడానికి రెడీ. కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఆ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం చేయకపోగా పాలసీని మార్చి దోచుకోవడం కోసమే పాలసీని డిజైన్ చేసినట్లుగా ఉంది ఆ పాలసీ. ఆ తర్వాత ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు తీసుకోలేదు. మళ్ళీ వైసీపీ కార్యకర్తలు ఈ రోజు ఒక పాట పాడుతున్నారు, పోయా మోసం పోయా మోసం అని. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండి ఒక పిఏనే ఇన్ని 100 కోట్లు సంపాదించాడంటే మా జగనన్న ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటాడు లాస్ట్ 5 years లో. మాకు కొంతమందికి 5 రూపాయలు పేటిఎం వేయటమో లేదా వాలంటరీ జాబులు చూపించి మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని కేసులు ఇరుక్కోమని చెప్పి మమ్మల్ని జెండాలు మోయమని చెప్పి వీళ్ళు మటుకు ఒక్క జాబ్ ఇవ్వకుండా పల్లకిలో తిరుగుతా లక్షల కోట్లు సంపాదించుకున్నారు. ఏంట్రా బాబు, ఒక పిఏ కేఎన్ఆర్ఏ ఇన్ని వేల కోట్లు సంపాదించాడంటే ఏది? ఇందాక లాయర్ గారు చెప్తున్నారు 30,000 రూపాయలంట పర్ మంత్ శాలరీతో ఆయన ఐటీఆర్ ఫైల్ చేశారంట. అంటే దాదాపు 4 లక్షల ప్రయాణం చొప్పున ఐటీఆర్ ఫైల్ చేసిన అతను సాక్షిలో ఈ రోజు చూసా, ఇందాక చూసా సాక్షి యూట్యూబ్ లో ఏం చెప్పారంటే, వైఎస్ఆర్సీపీ రాజకీయ సలహాదారుడైనటువంటి కేఎన్ఆర్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు. దాంతో పాటు వాళ్ళు ఎప్పుడా నుంచో పూర్వీకులు నడుపుతున్న సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీల మీద కానీ వీళ్ళు అక్రమంగా సంపాదించారని, డబ్బులు సంపాదించారని చెప్పి ఒక బూచిగా చూపిస్తున్నారని చెప్పి ఈ రోజు సాక్షిలో చెప్పడం జరిగింది. అక్కడ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్. ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఆల్రెడీ కేఎన్ఆర్ ఇరుక్కున్నట్టు సాక్షికి తెలిసింది, వాళ్ళ జనాలందరికీ తెలిసింది. ఎలాగైనా మళ్ళీ ఇది మన సాక్షిలోనే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అని రాస్తే మళ్ళీ జగనన్నకి చుట్టుకుంటది, మెడకి చుట్టుకుంటది. అందుకని వైఎస్ఆర్సీపీ సలహాదారుడు అని పెడదామని చెప్పి ఈ రోజు పిఏ పోస్ట్ ఉడదీసేసి సలహాదారుడు అని పెట్టాడు. అయితే నాకు సందేహం వచ్చింది, నెలకి 30,000 రూపాయలు జాబ్ చేస్తున్న వ్యక్తి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు
లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా నడిపాడు? సాక్షిలో అలా రాశారు, మైండ్ పోతుంది వీళ్ళు. అంటే జరిగేది ఒకటి, ఇక్కడ రాసేది ఒకటి, అది మటుకే ఉంటుంది, అంత మించి ఏం ఉండదు. కాకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ టాపిక్ డైవర్ట్ కోసం ఏమీ చేయట్లేదు. ఎందుకు ఖాళీగా ఉన్నాడో ఏం అర్థం కావట్లేదు. అది మనం ఒకటి గమనించాలి. ఎందుకంటే ఈ ఓటికి డిఎస్సి అన్నారు, డిఎస్సి ఎంత కాలక్షేపం చేయొచ్చో, ఎన్ని ఇది చేయొచ్చో చూపించారు, టాపిక్ డైవర్స్ అయింది. ఇంక ఏం చేయాలో తెలియట్లా. మరి కొత్త టాపిక్ ఏం తీసుకొస్తారో డైవర్ట్ చేయడానికి చూడాలి. దాంతో పాటు ఇందాక మీరు చెప్తే ఒక పెద్ద మనిషి గురించి డిస్కస్ చేశాడు, చెవిరెడ్డి. అవును, చెవిరెడ్డి గారు నాకు బాగా గుర్తుందన్న నవీన్ అన్న, జైలు నుంచి వచ్చేటప్పుడు, జైలుకి వెళ్ళేటప్పుడు ఇలా పిడికిని బిగించి సత్యం గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, నా బిడ్డల మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు అని ఎన్ని మాయమాటలు చెప్పి జైలుకి వెళ్ళి జైలు నుంచి వచ్చాడన్న. లెక్కర్ కేసులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి కనపడితే కొడదామని చూస్తున్నాడంట. నేను పంచమని డబ్బులు ఇస్తే మీరు ఈ వంతులు దాచిపెట్టుకొని ₹1 పంచకుండా ఏం చేశారు? నేను ఓడిపోవటానికి కూడా ఇది కూడా ఒక రీజనే కదా అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఆయన బాధపడతాడు. చెవిరెడ్డి పరిస్థితి ఎలాగైనా మనం పంచపైన ఆ 11 సీట్లే కదా మనకు వచ్చేది, మనం ఎలా ఓడిపోతాం కదా, ఎందుకు మళ్ళీ డబ్బులు ప్రజల దగ్గర సంపాదించుకున్న డబ్బులు మళ్ళీ ప్రజలకి ఎందుకు పంచాలి, అందుకే నా దగ్గర సేఫ్ గా దాచిపెట్టా అని చెప్పి చెవిరెడ్డి చెప్పడం జరుగుతుంది. నవీన్ గారు అంటే వైసీపీ వాళ్ళ మాయ మాటలు ఎలా ఉంటుంది అనేది మనం చూస్తున్నాం సార్. ఒకసారి సుబ్బారావు గారితో మాట్లాడదాం. సార్ సుబ్బారావు గారు, ఇప్పటి వరకు సరే జగన్మోహన్ రెడ్డి గారి పిఏకి నోటీసులు ఇచ్చారు, విచారణ జరుగుతోంది, వారి బంధువులకు కూడా నోటీసులు ఇచ్చారు, చాలామందిని విచారిస్తూ ఉన్నారు. ఇంకా కొంత విచారణ జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. ఆ తర్వాత ఎటు టర్న్ తీసుకుంటుంది అనుకోవచ్చు సార్ ఈ కేసు? ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడి దగ్గరికి వెళ్తుందా, మరి ఇక్కడితోనే ఆగుతుందా అన్న సందేహాలు ఉంటాయి కదా. ఇప్పటివరకు నాగార్జున గారు మాట అన్నారు, పిఏ అని కూడా ఎక్కడ మెన్షన్ చేయట్లేదు వారి పార్టీకి సంబంధించని. సార్ మ్యూట్లో ఉంది సార్, ఆడియో అన్మ్యూట్ చేసి మాట్లాడండి.